భిన్నంగా ఆలోచించండి అండ్ డే టు బి యువర్ సెల్ఫ్. ఆ బుక్స్ యొక్క ఎసెన్స్ మీ భిన్నంగా మాటలు. ఆలోచించు అండ్ తెలుగులో డే టు బి యువర్ బుక్ తెలుగులో ఏంటంటే ఇంకా ఇంగ్లీష్‌లో రాలేదు. తెలుగులో నేనింతే. 2 2 పుస్తకాలు. భిన్నంగా ఆలోచించు క్యాప్షన్ ఎప్పుడైనా, ఎక్కడైనా ఆనందంగా ఉండటానికి. చూపిస్తాను. గివ్ మీ 1 మినిట్. ఆలోచించు బుక్. ఇది ఇప్పుడు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, కన్నడ 4 లాంగ్వేజెస్‌లో ఉంది. సో, ఎప్పుడైనా, ఎక్కడైనా ఆనందంగా ఉండడానికి సరైన ఆలోచన విధానాలు. మన ఆలోచనల్లో ఆనందం ఉంది. మన ఆలోచనల్లోనే మన బాధ ఉంది. మన ఆలోచనలో మనం అణచుకోగలిగితే మనం ఖచ్చితంగా ఆనందంగా తయారు కాగలుగుతాం. ఆలోచనలనేవి విత్తనాలు. మన జీవితం ఒక వృక్షం. విత్తనాలు సరిగ్గా లేవు. జీవితం ఎలా ఉంటది? విత్తనాలు ఏవి ఉంటే మన జీవితం అదే ఉంది. మనం పైన కంట్రోల్ చేస్తున్నాం మన జీవితాన్ని. పక్కన కంట్రోల్ చేసి, ఆ సిట్యుయేషన్స్‌ని కంట్రోల్ చేసి, మన లైఫ్‌ని ఆనందం వైపు తీసుకెళ్లాలని ట్రై చేస్తాం. పై ఆనందాలు సినిమాకెళ్ళి, పాటలు పాడుకొని, డాన్స్ చేసి, వినోదం, ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా పై ఆనందాలు పొందుతాం. కంట్రోల్ ద్వారా పైన మనం సిట్యుయేషన్స్‌ని కంట్రోల్ చేస్తూ ఉంటున్నాం. అలా కాకుండా డీప్ లెవెల్‌లో ఒరిజినల్ లైఫ్ ట్రాన్స్‌ఫార్మ్ కావాలి అంటే బేస్ విత్తనాలు ఏదైతే ఉందో ఆ ఆలోచనల దగ్గర నుంచి మొదలుపెట్టాలి. దానికి ఒక 18 చాప్టర్స్ రాయడం జరిగింది. బంధాల గురించి, ఆలోచనల గురించి, ఆత్మవిశ్వాసం గురించి, విజయం గురించి ఇలా చాలా విషయాలు 18 చాప్టర్స్‌గా రాయడం జరిగింది. ఇది ఒక అంటే ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవ్వరైనా సరే, ఎలాంటి సిట్యుయేషన్స్‌లో అయినా సరే, ఆనందంగా ఉండడానికి ఒక గైడ్ లాగా ఉపయోగపడుతుంది. ఎవరైనా సరే ఏ డౌట్ వచ్చినా, ఏదైనా కొంచెం బాధొచ్చినా ఇలా ఓపెన్ చేస్తే ఏదో ఒక లైన్ దొరుకుతుంది. ఆ లైన్ చదివితే మనకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. సో, అదొక లైఫ్ గైడ్‌గా వాడుకోవచ్చు ఇది. మన వాళ్ళంతా చాలా మంది దీన్ని తీసుకెళ్ళి అందరికి ఇస్తూ ఉంటారు ఫ్రీగా. ఇప్పటికి మన టీమ్ అందరూ కలిసి ఒక 1,00,000 పుస్తకాలు ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేశారు. ప్రకృతి విజ్డమ్ ఫౌండేషన్ గ్లోబల్ టీమ్ అందరూ కలిసి ఒక 1,00,000 పుస్తకాలు ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇంగ్లీషు, తెలుగు, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ అన్నీ కలుపుకొని. రెండోది నేనింతే. నేనింతే ఈజ్ అబౌట్ కాన్ఫిడెన్స్. ఇది ఆనందం గురించయితే, ఇది నేనింతే అనేది కాన్ఫిడెన్స్ గురించి. ఆత్మవిశ్వాసంతో, ఆత్మ స్వాతంత్రంతో నేను నేనుగా జీవించడానికి నేను ఎంచుకున్న సరైన ఆలోచనా విధానాలు. మనందరం కాన్ఫిడెంట్‌గా ఉండాలి. మనందరం హ్యాపీగా ఉండాలి. కాన్ఫిడెంట్‌గా కూడా ఉండాలి. కాన్ఫిడెంట్‌గా లేనివారు హ్యాపీగా ఉండలేరు. హ్యాపీగా లేనివారు కాన్ఫిడెంట్‌గా ఉండలేరు. 2 పట్టాల్లాంటివి మన జీవితానికి. ఆత్మవిశ్వాసం కావాలి, ఆనందం కావాలి. 2 కావాలి. ఆత్మవిశ్వాసం అంటే నేను నేనుగా జీవించడం. ఇంకొకరు అనుకున్నట్టు జీవించడం కాదు. ఎవడో ఏదో అనుకుంటాడు. వాడేమనుకుంటాడో, వీడేమనుకుంటాడో చిన్నప్పుడు మాకదే అయింది. ధ్యానం చేస్తే ఎవడో ఏదో అనుకునేవాడు. భగవద్గీత చదివితే ఇంకెవరో ఏదో అనుకునేవాళ్ళు. ఇప్పుడు కాదనుకున్నాం. అంటే అనుకునేవాళ్ళు చాలా మంది ఉంటారు ఇప్పటికి. ఎప్పుడు బాగుపడతాం? వి హావ్ టు బి అవర్ సెల్వ్స్. మనం మనంగా జీవించాలి. మనంగా జీవించాలంటే కూడా దానికి కొంచెం సరైన ఆలోచనలు కావాలి. అనవసరమైన భయాలు తీసివేసి, మనల్ని సరైన దారిలో నడిపించగలిగే ఒక సరైన ఆలోచన విధానం మనకు కావాలి. ఈ 30, 40 ఏళ్ళు ఆహ్, నేను ప్రయాణం చేసిన తర్వాత, నా వ్యక్తిగతమైన అనుభవాలు, వాటిని బేస్ చేసుకొని, నన్ను నేను ఈ 30 ఏళ్లలో, ఇది 30వ సంవత్సరం. ఈ 30 ఏళ్లలో నేను డిఫరెంట్ సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేసేప్పుడు, నన్ను నేను ఎలా హ్యాపీగా ఉంచుకోగలిగాను. నన్ను నేను ఎలా కాన్ఫిడెంట్‌గా ఉంచుకోగలిగాను అనే దాని కోసమే ఈ పుస్తకాలు రాయడం జరిగింది. నేనింతే. 'డే టు బి యువర్ సెల్ఫ్' అనేది ఇంగ్లీష్‌లో వస్తుంది. 'థింక్ డిఫరెంట్‌లీ' అని ఆల్రెడీ ఇంగ్లీష్‌లో ఉంది. ఇంగ్లీష్ నేనింతేది 'డేర్ టు బి యువర్ సెల్ఫ్' అని ఇంగ్లీష్‌లో వస్తది. ఇంగా ట్రాన్స్‌లేట్ చేయలేదు. మేబీ 6 మంత్స్ పట్టొచ్చు. ఇంకో బుక్ కూడా వస్తుంది 'సమాధ్యానం' అని. థర్డ్ బుక్. దట్ మే కమ్ ఒక 1 మంత్, 2 మంత్స్‌లో థర్డ్ బుక్ కూడా వస్తుంది. క్వెషన్ ఆన్సర్స్. అదే.